28వ ప్రశ్నను గమనించండి. 4 శీతలీకరణ యంత్రాల ధరలు వరుసగా 57,860, 58,760, 58,860. ఇంకో శీతలీకరణ యంత్రం వచ్చేసి 56,780. అయితే వీటిలో చౌకగా లభించు శీతలీకరణ యంత్రం ఏది? డైరెక్ట్ చూసి పెట్టేయచ్చు అనమాట. ఏది తక్కువ ఉంటే అదే కదా. ఇక్కడ అన్నిటికన్నా తక్కువ ఉన్నది ఏది? ఇక్కడ చూసుకోండి, 56,780. ఈ ఆప్షన్లో ఎక్కడుంది? 56,780. కాబట్టి 28వ ప్రశ్నకు మొదటి ఏ అనే ఆప్షన్నే సరైన సమాధానం అన్నమాట. నెక్స్ట్ 29వ ప్రశ్న. రమణ ఒక పిజ్జా నుండి 9/10 భాగం తిన్నాడు. రాము అంతే సైజు గల పరో పిజ్జా నుండి 6/10 భాగం తిన్నాడు. అయితే రమణ రాము కంటే ఎంత ఎక్కువ పిజ్జా తిన్నాడు? 9వ ప్రశ్నకు ఆప్షన్ డి 3/10 అనేది సరైన సమాధానం. సో 30వ ప్రశ్నను గమనించండి. ఒక గ్రంథాలయంలో 12 అలమార్లలో 192 పుస్తకాలు సమానంగా పేర్చారు. అయితే ఒక్క అలమారంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? సో ఇక్కడ మొత్తం పుస్తకాలు బై అలమార్లు అనేది డివైడెడ్ బై చేస్తే ఖచ్చితంగా ఆన్సర్ వస్తుంది. అంటే 192/12 చేస్తే మనకు 16 అనేది ఆన్సర్ రావాలి. సో ఇక్కడ ఆప్షన్ ఏలో కానీ, ఆప్షన్ బి కానీ, ఆప్షన్ సి కానీ, ఆప్షన్ డిలో అలాంటి ఆప్షన్ లేదు కాబట్టి ఆప్షన్ అనేది ఇక్కడ తప్పుగా ఇచ్చినట్టు తెలుస్తూ ఉందన్నమాట. 31వ ప్రశ్న చూడండి. 2,250 రూపాయలు మనకు రావాలంటే 500 + 500 + 500 + 500 + 100 + డాష్ + 50 అన్నారు. అంటే 1000, ఇదొక 1000, ఇదొక 100. అంటే 1000ని 100 + 50. ఇంకా ఎంత రావాలి మనకు? 100 రావాలి. అంటే ఆప్షన్లో ఎక్కడ 100 ఉంది? బిలో ఉంది. అంటే 31వ ప్రశ్నకు ఆన్సర్ ఏంది? ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. ఈ విధంగా నెక్స్ట్ 32వ ప్రశ్న చూడండి. 60,024 యొక్క విస్తరణ రూపము రాయండి. ఆప్షన్ ఏ 6,000 + 20 + 4. ఆప్షన్ బి 6 + 2 + 4. ఆప్షన్ సి 60,000 + 20 + 4. ఆప్షన్ డి 600 + 20 + 4. సో 32వ ప్రశ్నకు ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. 33వ ప్రశ్నను గమనించండి. 17 మీటరు 25 సెంటీమీటర్లు ఇచ్చారు. సో ఇక్కడ సెంటీమీటర్లకు మార్చండి అని అడిగారు. సో ఆప్షన్ ఏ 42 సెంటీమీటర్లు, ఆప్షన్ బి 15 సెంటీమీటర్లు, ఆప్షన్ సి 17,025 సెంటీమీటర్లు, నెక్స్ట్ ఆప్షన్ డి 1,725 సెంటీమీటర్లు. అంటే ఆప్షన్ డి అనేది సరైన సమాధానం అవుతుంది. 34వ ప్రశ్నను గమనించండి. ఇక్కడ క్రింది ఇచ్చినటువంటి త్రిమితీయ ఆకారం పేరును కనుక్కోండి అన్నారు. ఇది ఒక ఘనమా, ఇది ఒక దీర్ఘఘనమా, ఇది ఒక పట్టకమా, ఇది ఒక పిరమిడా అని అడగడం జరిగింది కాబట్టి సో ఇది ఒక దీర్ఘఘనం అన్నమాట. సో 34వ ప్రశ్నకు ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. సో 35వ ప్రశ్న గమనించండి. ఇక్కడ ఒక స్వీట్ షాప్ నందు మొదటి రోజు 40 కిలోగ్రాముల 500 గ్రాముల పూతరేకలు, రెండవ రోజు 45 కిలోగ్రాములు 800 గ్రాముల పూతరేకలు తయారు చేశారు. అందులో నుండి 65 కిలోగ్రాముల పూతరేకలు అమ్మాను. మిగిలినటువంటి పూతరేకల బరువు ఎంత అన్నారు కాబట్టి ఆప్షన్ ఏ 85 కేజీల 800 గ్రాములు, ఆప్షన్ బి 5 కేజీల 300 గ్రాములు, ఆప్షన్ సి 21 కేజీల 300 గ్రాములు, ఆప్షన్ డి 60 కేజీల 100 గ్రాములు అని ఇక్కడ మనకు ఆప్షన్ ఇవ్వడం జరిగింది. 35వ ప్రశ్నకు ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. సో 36వ ప్రశ్నను గమనించండి. ఇది సైన్స్కి సంబంధించినటువంటి బిట్స్ అనమాట. ఎడారి మొక్కలు నీటిని ఎక్కడ నిల్వ ఉంచుకుంటాయి? ఆప్షన్ ఏ రూట్స్ అంటే వేరులు, ఆప్షన్ బి ఆకులు, ఆప్షన్ సి మందమైనటువంటి కండాలు, ఆప్షన్ డి కణుపు అన్నారు. సో 36వ ప్రశ్నకు సరైన సమాధానం ఆకులు. అంటే 36వ ప్రశ్నకు ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. 37వ ప్రశ్నను గమనించండి. పిన్ని, బాబాయ్ మరియు వారి పిల్లలు మన చుట్టాలు. వీరు ఏ కుటుంబ పరిధికి చెందినవారు అని అడగడం జరిగింది. సో ఇక్కడ జాయింట్ ఫ్యామిలీ ఉమ్మడి కుటుంబం, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ విస్తరించినటువంటి కుటుంబం, న్యూక్లియర్ ఫ్యామిలీ చిన్న కుటుంబం, ఫ్యామిలీ కుటుంబం అన్నారు. అంటే పిన్ని కావచ్చు, బాబాయ్ కావచ్చు మరియు వారి పిల్లలు మన చుట్టాలు కాబట్టి వీరు ఏ కుటుంబ పరిధికి చెందినవారు అని అడిగారు కాబట్టి సో ఇక్కడ ఉమ్మడి కుటుంబం అంటే 37వ ప్రశ్నకు ఆప్షన్ ఏ ఉమ్మడి కుటుంబం అనేది సరైన సమాధానం అవుతుంది. 38వ ప్రశ్నను గమనించండి. క్రింది వానిలో ఏది ఆరోగ్యానికి హానికరం అన్నారు? మద్యపానం, ధూమపానం, గుట్కా నమలం అన్నీ. సో ఇక్కడ ఏది ఆరోగ్యానికి హానికరం అంటే మద్యపానము హానికరమే, ధూమపానము హానికరము, గుట్కా నమలము హానికరం. కాబట్టి 38వ ప్రశ్నకు ఆప్షన్ డి అనేది సరైన సమాధానం.
39వ ప్రశ్న, గ్రద్ద యొక్క ముక్కు డాష్ అన్నారు. బలమైన మరియు పదునైన, ఆప్షన్ బి పొడవైన, ఆప్షన్ సి వంకర తిరిగిన, ఆప్షన్ డి ఏది కాదు అన్నారు. సో గద్ద యొక్క ముక్కు అనేది బలంగానే ఉంటుంది, పదునుగా కూడా ఉంటుంది. కాబట్టి 39వ ప్రశ్నకు ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. 40వ ప్రశ్నను గమనించండి. సరఫరా చేయడానికి సిద్ధపరిచినటువంటి శుద్ధి చేసిన నీటిని ఎక్కడ నిల్వ చేస్తారు? సో ఇక్కడ ఆప్షన్ ఏ వడపోత తొట్టె, ఆప్షన్ బి తేర్చే తొట్టె, ఆప్షన్ సి క్లోరినేషన్ తొట్టె, ఆప్షన్ సి ఓవర్ హెడ్ ట్యాంక్. అంటే ఓవర్ హెడ్ ట్యాంక్ మా ఊర్లో కట్టిస్తారు కదా, అలాంటి ట్యాంక్ అన్నమాట. సో 40వ ప్రశ్నకు ఆప్షన్ డి ఓవర్ హెడ్ ట్యాంక్ అనేది సరైన సమాధానం అన్నమాట. నెక్స్ట్ 41వ ప్రశ్నను గమనించండి. క్రింది వానిలో వేరుగా ఉన్న వాటిని గుర్తించండి. ఆప్షన్ ఏ మేక, ఆప్షన్ బి గుర్రం, ఆప్షన్ సి గొర్రె, ఆప్షన్ డి హైనా. అంటే మేక, గుర్రము, గొర్రె అనేవన్నీ కూడా ఒక రకంగా మనకు పెంపుడు జంతువులు అనమాట. ఈ హైనా అనేది కొంచెం క్రూరమైనటువంటి జంతువు. కాబట్టి 41వ ప్రశ్నకు హైనా ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. 42వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్కు పశ్చిమాన ఉన్న రాష్ట్రం ఏది? సో తమిళనాడు, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి ఒడిశా, ఆప్షన్ డి గోవా. సో 42వ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ బి కర్ణాటక. 43వ ప్రశ్నను గమనించండి. నిరంతరం మొబైల్ ఫోన్ చూడడం వల్ల పాడయ్యే శరీర భాగం. చాలా 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 మంచి ప్రశ్న అడిగారనే చెప్పాలి. సో ఈ రోజుల్లో పిల్లలు ఎక్కువగా మొబైల్ పట్టుకుంటూ ఉంటారు. కాబట్టి ఇలాంటి ప్రశ్నల వల్ల కూడా కనీసం వాళ్ళకు అవగాహన కలుగుతుంది అని భావించవచ్చు. సో ఏదేమైనా ఆప్షన్ ఏ కళ్ళు, ఆప్షన్ బి మెదడు, ఆప్షన్ సి చెవులు, ఆప్షన్ డి గుండె. సో ఎక్కువగా మొబైల్ చూడడం వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే శరీర భాగం అనేది ఖచ్చితంగా కళ్ళే. కాబట్టి 43వ ప్రశ్నకు ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. 44వ ప్రశ్నను గమనించండి. క్రింది వానిలో దర్జీ వాడని వస్తువు ఏది? అంటే టైలర్ యూజ్ చేయనటువంటి వస్తువు ఏది అన్నారు. బాబిన్, నెక్స్ట్ కత్తెర, నెక్స్ట్ సూది, నెక్స్ట్ కొడవలి. 44వ ప్రశ్నకు సరైన సమాధానం కొడవలి. 45వ ప్రశ్నను గమనించండి. దివ్యాంగులకు సంబంధించినటువంటి చట్టం పీడబ్ల్యూడి చట్టం 2018, పీడబ్ల్యూడి చట్టం 2017, పీడబ్ల్యూడి చట్టం 2020, పీడబ్ల్యూడి చట్టం 2016. సో దీనికి సరైన సమాధానం 45వ ప్రశ్నకు ఆప్షన్ డి పీడబ్ల్యూడి చట్టం 2016. సో చాలామంది టెక్స్ట్ బుక్లో పీడబ్ల్యూడి చట్టం 2020 ఉంది అంటున్నారు. కాబట్టి ఒకసారి ఈ యొక్క ప్రశ్నకు సమాధానాన్ని మీరు కూడా ఒకసారి చెక్ అయితే చేయండి. 46వ ప్రశ్న, చారిత్రాత్మకమైనటువంటి బొబ్బిలి యుద్ధం జరిగినటువంటి సంవత్సరం. ఆప్షన్ ఏ 1757, ఆప్షన్ బి 1761, ఆప్షన్ సి 1778, ఆప్షన్ డి 1794. కాబట్టి సో 46వ ప్రశ్నకు బొబ్బిలి యుద్ధం జరిగిన సంవత్సరం 1757. కాబట్టి ఆప్షన్ ఏ సరైన సమాధానం. క్రింది వానిలో 47వ ప్రశ్నను గమనిస్తే గ్రహణ సామర్థ్యం ఎక్కువగా ఉన్నటువంటి జంతువు అన్నారు. గ్రహణ సామర్థ్యం ఎక్కువగా ఉన్నటువంటి జంతువు అంటే సో ఇచ్చినటువంటి ఆప్షన్ ప్రకారం పోవాలి మనం. ఇక్కడ ఎక్కువగా అంటే మామూలుగా పందికి ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ఆప్షన్ రెండో గ్రహణ సామర్థ్యం ఎక్కువగా ఉన్నటువంటి జంతువు అంటే కుక్క అన్నమాట. మొదటిగా తీసుకుంటే పంది ఇక్కడ ఆప్షన్ లేదు కాబట్టి రెండో ఆప్షన్ కింద కుక్కే వస్తుంది. కాబట్టి మొదటి ఆప్షన్లోనే ఉన్నటువంటి కుక్క అనేది 47వ ప్రశ్నకు సరైన సమాధానం. సో నెక్స్ట్ 48వ ప్రశ్న, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం ఎక్కడ నెలకొని ఉంది? ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం ఎక్కడ నెలకొని ఉన్నది? ఆప్షన్ ఏ కర్నూలు, ఆప్షన్ బి కడప, ఆప్షన్ సి అనంతపూర్, ఆప్షన్ డి పుట్టపర్తి. సో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం అంటే కర్నూలులో ఉంది. కాబట్టి 48వ ప్రశ్నకు ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. 49వ ప్రశ్న, బట్టమేక పక్షి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది? ఈ బట్టమేక పక్షి అనేది అంతరించిపోతున్నటువంటి జాతులలో ఒక పక్షి అన్నమాట. కాబట్టి అడగడం జరిగింది. ఆప్షన్ ఏ రాళ్లపాడు, ఆప్షన్ బి కొల్లేరు, ఆప్షన్ సి కొండవీడు, ఆప్షన్ డి ఉప్పలపాడు. సో 49వ ప్రశ్నకు బట్టమేక పక్షి సంరక్షణ కేంద్రం అనేది రాళ్లపాడులో ఉంది. అంటే ఆప్షన్ ఏ సరైన సమాధానం. 50వ ప్రశ్న లాస్ట్ ప్రశ్న కానీ చూసినట్టయితే లోతైన వేరు వ్యవస్థ కలిగినది ఏది? ఆప్షన్ ఏ వరి, ఆప్షన్ బి మొక్కజొన్న, ఆప్షన్ సి జొన్న, ఆప్షన్ డి అన్ని. లోతైన వేరు వ్యవస్థ, వరి కూడా వేరు వ్యవస్థ కలిగి ఉంటుంది, మొక్కజొన్న కూడా వేరు వ్యవస్థను కలిగి ఉంటుంది, జొన్నలు కూడా వేరు వ్యవస్థనే కలిగి ఉంటాయి. కాబట్టి 50వ ప్రశ్నకు ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. సో ఇవ్వండి
మనకు ఏపీ గురుకులం అంటే అంబేద్కర్ గురుకులలో 5th క్లాస్కి సంబంధించి ఏదైతే ఎగ్జామ్ జరిగిందో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ యొక్క విశ్లేషణ అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి. మీ పిల్లలకు కూడా ఎంత బాగా ఎగ్జామ్ రాశారు, ఎన్ని మార్కులు వచ్చే అవకాశం ఉంది అనేది కూడా దీన్ని బట్టి మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటాను. సో ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.